IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రమేష్ బాబు అమ్మ. ఏం చేస్తుంటారండి? ఇంతకుముందు ప్రైవేట్ పనే చేశాలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏంటో ఆరోగ్యం బాగాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాం. ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన? ఇప్పుడేమో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. అసలు ఏపీలో ఎక్కడ చూసినా బాగా హడావుడిగా ఉంది. అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% వైఎస్ఆర్సీపీ వస్తుందమ్మా. జగన్ గారు గెలుస్తారు. ఎందుకు జగన్ గారే గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు ఎందుకు గెలుస్తారంటే పేదవారిని ప్రతి వాళ్ళని కూడా కట్టి కాలాల్లో కూడా ఉండి కాచుకొని, ప్రాణాలు పోయే టైంలో కూడా కాచుకొని ఉండి ప్రజలను కాపాడాడు జగన్ గారు. కరోనా టైంలో ప్రాణాలు పోతుంటే ఎవరు కూడా మా వంక చూసిన వాళ్ళు లేరు, ప్రజల వంక చూసిన వాళ్ళు. అలాగా కుర్రవాళ్ళు కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో నేనున్నానని చెప్పి జగన్ గారు మీ అందరికి ఆదుకుంటానని కరోనా వ్యాక్సిన్ పంపించేసి చాలా వరకు చూసి కాపాడి ఆ రకంగా కాసుకొని ఉండి, మరి రైస్ కానీ ఏదైనా ఉచితంగా ఇచ్చి, నెలకు 2 సార్లు ఉచితంగా ఇచ్చి రైస్ ఇచ్చి కాపాడి మా ప్రాణాలు కాపాడారు. అయినప్పుడు కూడా ఈరోజు నేనున్నాను, కూటమి కట్టి మేమున్నాం అనే వాళ్ళంతా ఆ రోజు ఏమైపోయారో కూడా తెలియదు. పేద ప్రజలకి కానీ, ఉన్నవారికి కానీ, లేని వారికి కానీ, పేదవాళ్ళకి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదుకొని ప్రాణాలు తెగిడిసి ఆయన మరి ఈ వాలంటీర్ని పెట్టి ఎవరు కూడా మనిషి అక్కడ పోవటానికి భయపడుతుంటే, శవం దగ్గరికి భయపడుతుంటే అక్కడికి పంపించి కూడా వాలంటీర్ని పెట్టి యాక్షన్ పంపించేసి జగన్ గారి ప్రాణాలు కాపాడిన రోజులు ఉన్నాయి. అలాంటి ప్రాణాలు కాపాడిన రోజుల్లో మరి ఈ జగన్ గారిని వదులుకొని ఇవాళ ఏదో కావాలని ఇది ఒక కుట్రతో, ఇది ఒక పంతంతో చేసి ఇలాగ జనాన్ని ఇబ్బంది పెట్టి, పేదవారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇది ఒక క్లాస్ వార్ అనేది ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి జరిగే యుద్ధం లాంటిది. పేదవాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అని అంటున్నారు కదండి. టీడీపీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఒక ఇల్లు ఇచ్చినట్టు కానీ, ఇల్లు ఇవ్వాలంటే కూడా అది జన్మభూమి కార్యక్రమంలో పెట్టుకొని అది మీకు ఫలానా అని తెలిస్తేనే ఇచ్చారు. ఇది వైసీపీ వాళ్ళు అనుకుంటే కానీ ఎవరికి కూడా మమ్మల్ని దరిదాపులకు కూడా రానిలే. మేము పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి మేము ఉన్నాం. అయితే మేము అనుకుంటే ఏంటంటే నాకు ఇల్లే లేదు, నాకు ఇల్లు కావాలనుకుంటే ఆయన ఇల్లు వచ్చిందని చెప్పారు. ఆన్లైన్లో చూపిస్తే తర్వాత తీరా చూసిన తర్వాత ఆయన వైసీపీ పార్టీ ఆయన అని చెప్పి ఆపేశారు. నాకు ఇవ్వలే. వచ్చింది గత ప్రభుత్వంలో రేషన్ కార్డు వస్తే దాన్ని కూడా ఆఫ్ చేయించారు, క్యాన్సిల్ చేశారు. అది కూడా నాకు రాలే. ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చింది. తన మన అని చూడకుండా ఎవరికైనా సరే పేదవారికి అర్హత ఉంటే రేషన్ కార్డు ఇచ్చారు. అలాగే చేశారు. కానీ మరి ఈ వైసీపీలో వాళ్ళు ఎవరు మరి మనకు ఓటు వేసాడా, ఓటు వేయలేదా అని కూడా అడగకుండా పేదవారు అయ్యి ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారు ఇవ్వండి అని చెప్పారు. నాకు ఓటు వేసారా వేయలేదా అది నాకు అనవసరం. పేదవారు అయ్యి ఉండి అర్హత ఉంటే మట్టుకి గ్యారంటీ వాళ్ళకి అర్హత ఇవ్వాలి. నేను వస్తే నాకు ఇళ్ల స్థలం రాలేదు అని చెయ్యి ఎత్తేవాళ్ళు ఒక్కళ్ళు ఉండకూడదని చెప్పారు జగన్ గారు. అంత దమ్మున్న నాయకుడు కావాలి. మరి దమ్మున్న నాయకుడు ఇవన్నీ అంటున్నారు మరి, కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు, రేట్లు తగ్గిస్తామంటున్నారు. మహిళలకి అంటే ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర నుంచి 60 సంవత్సరాల లోపు ఎంతమంది మహిళలు ఉన్నా అందరికీ నెలకు 1500 అంటున్నారు. అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు. ఇంకా బస్సులు ఫ్రీ అంటున్నారు మహిళలకి. మరి ఈసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేరా? ఈసారి ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయరంటే ఆయన చెప్పే పథకాలు ఏది కూడా గ్యారెంటీ లేదు. 600 పథకాలు ఇచ్చారు పోయినసారి గత ప్రభుత్వంలో, ఏది కూడా నెరవేర్చలేదు. ఒకటి తెలంగాణలో ఈ ఫ్రీ బస్ అన్నది ఉంది. మరి వేరే దగ్గర ఎక్కడ ఉంది? 3 గ్యాస్ బండ్లు సిలిండర్లు ఇస్తానన్నారు. అవి చూసి వేరే వాళ్ళు ఇస్తామన్నవి చూసి ఇస్తూ ఉంటాం కదండి. గతంలో ఎవరికన్నా 1 సెంటు భూమి ఇచ్చారా? గత ప్రభుత్వం అంటే ఎవరికైనా 1 సెంటు భూమి ఇచ్చారా? లేకపోతే ఎవరికి ఇవ్వలే. వీళ్ళకి అనుకుంటేనే ఇచ్చారు. ఎవరికి? తెలుగుదేశం వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇచ్చారు. అయితే ఏమైందంటే ఈయన ఎందుకు ఇవ్వలేకపోయారంటే నా అనుకున్న వాళ్ళకే ఇస్తున్నారు, మరి నా కాదనుకున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే. ఇవ్వకపోవటం వల్ల ఏమైందంటే ఇవ్వకపోవటం వల్ల మరి తెలుగుదేశం వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. మరి కాంగ్రెస్ అనుకున్నా ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అక్కడి నుంచి కూడా ఇవ్వలే. ఇవ్వకపోయిన తర్వాత ఇవాళ నేను ఇస్తా, 18 సంవత్సరాలకి ఇస్తాను, నేను 45 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1500 ఇస్తానే మాట అంతకుముందు ఏమైందండి?
అంతకుముందు ఏమైంది? అంతకుముందు పథకాలు కాకుండా అభివృద్ధి చేసాము, సింగపూర్ చేసాము అని చెప్పేసి సింగపూర్ అంటున్నారు. మాకు అవసరం? మేము తినడానికే అన్నం లేదండి. సింగపూర్ ఎవరికి అవసరం? ఇది పెత్తందారులకు సింగపూర్ అవసరం. మాకేం అవసరం అండి? మేము పేదవాళ్ళం. మాకు కరోనా టైంలో ఇంటికి వచ్చి ఒక ముద్ద బోబెట్టిన వాళ్ళు కావాలి. మేము మా ప్రాణాలు పోతున్నాయి. మా వాడు చచ్చిపోయాడు, అక్కడికి ఎవరు రావట్లే. జగన్ గారు కరోనా టైంలో కూడా వాలంటీర్ని పంపించి వాళ్ళకి ఏం కావాలో చూడండి అని దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాలు తెగిడిచి వచ్చిన వాళ్ళు జగన్ గారు. ఇవాళ వచ్చి నేను అయ్యి వాళ్ళకంటే ఎక్కువ ఇస్తా, వీళ్ళకంటే ఎక్కువ ఇస్తాను, లేకపోతే నేను కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంటే ఆయన ఇస్తాడని పిల్లల్ని పుట్టించలేం అండి. ఆయన ఇస్తాడు ఎంతమంది పిల్లలు ఉన్నా. జగన్ అయితే ఇంట్లో ఒక్కళ్ళకి ఉంటే ఒక్కళ్ళకే ఇచ్చాడు. నేను ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 5గురు ఉన్నా ఇస్తా అంటాడేంటి? ఆయన ఇస్తాడు, 5గురు పిల్లలు పుడతారా? కనమంటున్నారు కదండి. ఎవరిని కంటారు? మరి ఆయన కనొచ్చుగా. ఆయన ఒక్కడే ఎందుకు అన్నాడు? ఆయన ఉన్నాడనా? మా ప్రభుత్వం వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం, ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి అండి, మద్యం అండి. ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నారు, కానీ ఇక్కడ చూసేసరికలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యపానం మందు, కల్తీ మందు తీసుకొచ్చారు, వాళ్ళ సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, ధరలు పెంచేశారు. ఈసారి కనుక మన ప్రభుత్వం వస్తే నాణ్యత గల మద్యం తీసుకొస్తాం తమ్ముళ్ళు, తాగండి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. తక్కువ ధరలకు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. తక్కువ ధరలకు ఇచ్చి చచ్చిపోమంటున్నారు ఆ జనాన్ని. ఆయన తక్కువ ఇచ్చి జనాన్ని చచ్చిపోమంటున్నారు. పేదవాడి మందు అందకుండా ఉండాలని జగన్ గారు ఏం చేశారంటే, ఉన్నవాడు తాగుతాడు, పేదవాడి మందు తాగకూడదు. వాడికి అందని రేట్లో ఉంటే ఆ మందు దగ్గరికి వెళ్ళడని చెప్పేసి రేటు పెంచారు జగన్ గారు. ఈయన ఏమంటాడు, తమ్ముళ్ళు నేను వస్తే పాత రేటుకే ఇస్తాను, మీరు తాగి మీ పిల్లలు మీరు వాళ్ళని ఇది చేసుకొని చచ్చిపోండి, మీరు ముందు తాగి చచ్చిపోండి అనుకుంటాం కదమ్మా. మీరు పిల్లలు ఎంతమంది ఉన్నా మీకు కావాల్సిన ఇల్లు కావాలని ఇస్తాను, నేను ఈ అభివృద్ధి చేస్తాను. అలాగే ఆయన ఏం చేశాడు? ఆయనకంటే ఎక్కువ ఇస్తాయి. నేను అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పాలి ఆ మాటలన్నీ. పిల్లల్ని కనండి అనే మాట ఆయన చెప్తే అది కరెక్ట్ కాదు. ఆయన పెద్దవాడే కానీ ఆ మాట కరెక్ట్ కాదు. అంతేకాకుండా అండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు కదండి. ఎవరికి ఇస్తారు? నిరుద్యోగులకి. గత ప్రభుత్వం ఇచ్చారా? ఇంటికి 2000 ఇస్తామన్నారు నిరుద్యోగులకి. గత ప్రభుత్వంలో ఎవరికైనా ఇంటికి ఉద్యోగస్తులు నిరుద్యోగులకి 2000 ఇస్తామన్నారు. ఎవరికన్నా ఇచ్చారా? ఇప్పుడు 3000 అంటారు. నమ్మే మాటేనా? ఇప్పుడు 3000 ఇస్తామంటున్నారు, నమ్ముతారా? ఇప్పుడు 3000 ఇస్తామంటున్నారు, నమ్ముతారా? గత ప్రభుత్వంలో 2000 ఇస్తామంటే 2000 నమ్మలా. మరి ఇప్పుడు 3000 ఇస్తామంటే 3000 ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? నమ్మాలి కదండి ఏదైనా మాట చెప్తే. పెన్షన్ కూడా 4000 చేస్తామంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ 4000 చేస్తామంటున్నారంటే ఇప్పుడు పెన్షన్ కోసం ఉన్న ప్రజలకి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళని చెడగొట్టారు కదా. 4000 చేస్తామంటే నమ్ముతారా? ఎంతమంది 30 మంది వృద్ధులు చనిపోయారు. దానికి ఎవరు కారకులు? అదే మీరు వాళ్ళ విషయంలో అడ్డుపడకుండా ఉంటే వాలంటీర్ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చక్కగా ఇచ్చారుగా 5 సంవత్సరాలు. మరి మీరు గత 2 నెలల క్రితం నుంచి మీరు ఎంతమందిని ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది చనిపోతున్నారు? దానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అంటారా? చంద్రబాబు నాయుడు గారు కాకపోతే నిమ్మగడ్డ రమేష్ గారు చెప్పి ఈసీకి చెప్పి ఎందుకు రాపించారు? దాన్ని ఆఫ్ చేయించారు కదా. మరి ఇప్పుడు రైతులకు కూడా రుణమాఫీ ఈ పడుతున్న అమౌంట్ అది కూడా రాకుండా చేశారు కదా. దానికి ఎవరు చేశారు? ఎవరు చేశారు అనుకుందామండి. ఈ రకంగా చేస్తామంటే ప్రజలు చూసి వేస్తారు, వేయరని కాదు కానీ అండి, అవసరాల నిమిత్తం మాట్లాడకూడదు. ఏదైతే చేస్తామన్నదో అది చెప్తే ప్రజలు కూడా నమ్ముతారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఒకవైపు ఉన్నారండి, ఇంకోవైపు చూస్తే మహాకూటమి ఉందండి, బీజేపీ, టీడీపీ, జనసేన. మరి ఈ 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సింహం వల్ల సింగల్గా వస్తానన్నారు. నేను ఎవరితో కూడా నేను పొత్తు పెట్టుకోను. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నాను. నేను ఉంటే ప్రజలతోనే నా పొత్తు, ప్రజలతోనే నా పొత్తు. నేను ఎవరితో పొత్తు పెట్టుకొని అన్నారు. నేను ఎవరితో నేను పొత్తు పెట్టుకొని, నా పొత్తు అంటే ఏంటంటే ప్రజలతో. నాకు అండ అంటే ఏంటంటే దేవుడు నాకు అండ, పైన దేవుడు కింద ప్రజలే. నేను ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన గారిని కూడా, సార్ మేము మీతో పొత్తు ఉండదు, మా రాష్ట్ర అభివృద్ధి కొరకే మేము మీతో అనుకూలంగా ఉంటాం, మాకు ఎవరితో కూడా పొత్తు అవసరం లేదు అని చెప్పి దమ్మన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.